హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ A to Z క్రియేషన్స్. అందరికీ ముందుగా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ కలిసి ఎదుర్కోవాలి. అలాగే లవ్తో ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ ప్రేమతో ఉంటూ ఈ లవ్ మ్యాన్షన్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎట్లా ఉందో మనం ఎపిసోడ్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఆల్రెడీ నిన్న వీడియో చేయలేదు, సో ఈరోజు 5-6 ఎపిసోడ్స్ రెండు కలిపి మనం ఎట్లా ఉందో మాట్లాడేసుకుందాము. సో నేను ఎపిసోడ్ 5 అయితే రివ్యూ చేయడం కుదరలేదు, కొన్ని ఫెస్టివల్ కాబట్టి, కొన్ని పర్సనల్ రీజన్స్ అండ్ ఇంకా ఎపిసోడ్లో కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. జస్ట్ ఈ లవ్ సీన్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో ఓన్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ టాస్క్స్ అవి ఉంటే మాత్రమే మాట్లాడదాం అనుకున్నాను. సో నిన్న టాస్క్ ఏం లేదు అండ్ ఈ లవ్ డిస్కషన్స్ కాబట్టి సో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో ఆ రీజన్తో అయితే నేను రివ్యూ చేయలేదు. ఈరోజు 5-6 ఎపిసోడ్స్ రెండు కలిపి మాట్లాడేసుకుందాం ఏమేమి జరిగిందో ఫాస్ట్గా. సో నిన్న వచ్చి స్టార్టింగ్ ఇంకా అంటే ఒక పార్ట్నర్ని హోల్డ్ చేసుకుంటూ ఇంకా నడుస్తూ ఉంటారు సోనియా సింగ్ అండ్ సిద్ధు అండ్ అంజలి పవన్ గారు అండ్ వసంతి గారు. సో ముగ్గురు హోల్డ్ చేసుకుంటూ వసంతి వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ ఇస్తారు మాట్లాడుకోవడానికి. ఇంకా వాళ్ళు జస్ట్ మాట్లాడుకుంటుంటారు. సో అట్లా వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఎందుకు అట్లా ఉన్నావు, అందరు నన్ను అడుగుతున్నారు అంటే, నేను ఇక్కడ ఎలా ఉంటానో బయట కూడా అట్లే ఉంటాను కదా, నీకు తెలుసు కదా ఆ విషయము, నువ్వు మళ్ళీ ఇలా అడగడం ఏంటి అంటే, నాకు తెలుసు కానీ వాళ్ళు అడుగుతున్నారు కదా అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ మన మాస్క్ మ్యాన్ చూపిస్తాడు. మాస్క్ మ్యాన్ లవ్ ఎట్లా ఉందంటే, ఒక ఇరికిచ్చేసి ఒక బందీ చేసి నన్నే లవ్ చేయని ఫోర్స్ చేసినట్టు అట్లా తన ఒపీనియన్స్ వాళ్ళ వైఫ్ మీద రుద్ది, తను కూడా ఇట్లాగే ఉండాలి, నువ్వు కూడా ఇలాగే చేయాలి అన్నట్టు ఏదో కొంచెం వెరైటీ బిహేవియర్ ఉంది. ఇలాంటి హస్బెండ్స్ని అయితే మనం ఊహించలేము. ప్రేమ ఉండాలి కానీ ఇలాంటి ప్రేమ అయితే వద్దు. డైలాగ్ ఉంది కదా, ఇది నాది మామూలు ప్రేమ కాదు అని డైలాగ్, ఆ డైలాగ్ లాగా ఇది మామూలు ప్రేమ కాదు అన్నట్టు చరిత్రలో నిలిచిపోవాలి మన ప్రేమ అన్నట్టుంటే. ఇలాంటి ప్రేమలు చరిత్రలో నిలిచిపోవు, ఇలా ఉండకూడదు అని మాత్రం చరిత్రలో అయితే నిలిచిపోతాయి అలాంటి డైలాగ్స్ వేసినా కానీ. సో అలాంటిలో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏ హస్బెండ్ ఏ వైఫ్ గురించి కూడా. ఇదైతే ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఇట్లాగైతే ఉండకూడదు. మీ పార్ట్నర్స్ ఇలా ఉండాలి అని వాళ్ళ మీద అస్సలు రుద్దకూడదు. వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా ఉండాలి అలా ఫ్రీగా ఉండించేయాలి. సో అదైతే మాస్క్ మ్యాన్ అది హరీష్ గారు దాంట్లో అయితే మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ మన లవ్ గురు గారు పిలుస్తారు, ప్రేమ గురు పిలిచి ఇట్లా మీ పార్ట్నర్ని మీరు హోల్డ్ చేసుకొని ఐస్లో చూసి మీరు మీ మనసులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ పార్ట్నర్కి షేర్ చేయండి అన్నట్టు స్టార్ట్ చేస్తారు టాస్క్ అయితే. ఆ టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అయితే చెప్తాడు, మీ పార్ట్నర్కి ఇదే లాస్ట్ రోజు అయితే ఇంక రేపు మీ పార్ట్నర్ మీతో ఉండరు అన్న సిచ్యువేషన్లో మీరు మీ పార్ట్నర్కి ఏం షేర్ చేయాలనుకుంటున్నారు అని అది చెప్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది మాస్క్ మ్యాన్కి. ఇంకా హరీష్ గారికి ఆ పాయింట్ అయితే అస్సలు నచ్చదు. సో అలా ఒక పార్ట్నర్ వచ్చి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. మహేష్ సాండ్రా గారు వీళ్ళు వచ్చి ఇంకా అదే ధర్మంగా ఉంటారు, ప్రతి ఒక్కరు ఏడ్చి ఎమోషనల్ అవుతారు. అట్లా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇదే మొత్తం ఉంటుంది. సో అందుకే సగం రివ్యూ చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదు. సో ఈ ఓవరాల్గా వాళ్ళైతే ఎవరి పార్ట్నర్స్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకుంటారు. అప్పుడు మాస్క్ మ్యాన్ మధ్యలో నేమ్ పిలిస్తే హరీష్ గారు వచ్చి నేనైతే అట్లా చేయను, ఇది ఏంటి అసలు లాస్ట్ రోజు అనేది, పార్ట్నర్ లేకపోతే అసలు నేను ఊహించుకోలేను, తను లేకుండా నేను లేకుండా తను, ఇదంతా ఏం క్వశ్చన్ అసలు అని చెప్పి ఇంకా ప్రేమ గురిని వేసుకుంటాడు. అసలు ఇంకా వీకెండ్ చూడాలి ఎట్లా ఉంటుంది జడ్జెస్ రియాక్షన్ అనేది. అదైతే ఇంకా తనైతే దీన్ని నేను యాక్సెప్ట్ చేయను, ఇది నాకు నచ్చలేదు, పక్కన ఉంటే కొట్టేవాడిని అన్నట్టు మాట్లాడతాడు అదైతే. సో అట్లా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళ లాస్ట్ అయితే ఎట్లా ఉంటుంది అని షేర్ చేసుకుంటారు. సిద్ధు సోనియా అయితే నీకు లాస్ట్ రోజు అయితే అంతకన్నా ముందు నాదే లాస్ట్ రోజు అవుతుంది. వాళ్ళు కొంచెం కామిక్ యాంగిల్ ఉన్న ఓకే లవ్ ఉందేమో అనిపిస్తుంది బాగానే. సో ఇట్లా నార్మల్గా ఎపిసోడ్ అయితే రన్ అయిపోతుంది మొత్తం. ఇట్లా వాళ్ళ ఒపీనియన్స్దే మొత్తం ఒక 40 minutes వరకు వెళ్ళిపోతుంది. సో అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ టాస్క్ అంటే ఎపిసోడ్ ఎండింగ్లో వాళ్ళకి ఒక టాస్క్ లెటర్ వస్తుంది. దీంట్లో 3 పార్ట్నర్స్ కలిసి ఒక టీమ్గా డివైడ్ అయ్యి రెడీగా ఉండండి టాస్క్కి అని. సో 3 పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా అందరు రాకముందే అంజలి గారు వచ్చి టాస్క్ పేపర్ రీడ్ చేసేసుకొని మాకు ఈ మెంబర్స్ కావాలి అని సోనియా, సిద్ధు ఇంకా అంజలి వీళ్ళు డిసైడ్ అయిపోతారు. వీళ్ళు వసంతి వాళ్ళని కూడా పిలిచేస్తారు. అప్పుడు అందరు చెప్తారు అందరు ఉండాలి కదా అక్కడ, అందరు లేకుండా ఏం టాస్క్ అన్నట్టు ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో
అలా అందరూ వచ్చి ఇంకా డిస్కస్ చేసుకొని టీమ్స్ అయితే ఫామ్ చేస్తారు. సో ఎవరెవరికి ఏ టీం కావాలనేది వసంతి, కళ్యాణ్ వీళ్ళు అందరూ వచ్చేస్తారు వీళ్ళ టీంకి. ఫస్ట్ టీంకి అంజలి, పవన్ వీళ్ళ టీంకి. నెక్స్ట్ వచ్చి నూకరాజు వాళ్ళు వచ్చి హరీష్ గారిని అండ్ వీళ్ళని ఎవరు జాను, బాను వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకోగానే ఇంకా మిగిలిన నటరాజ్ మాస్టర్ టీం వచ్చి నటరాజ్ మాస్టర్ ఉంటారు. వాళ్ళకి బ్రిట్టో సంధ్య గారు అండ్ ప్రీ శివ వీళ్ళని తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ అవుట్ అయిపోయింది మహేష్ సాండ్రా గారు. నేను ఫస్ట్ రివ్యూ నుంచి చెప్తున్నాను, వీళ్ళు కొంచెం సపరేట్గా ఉంటున్నారు. అంటే వీళ్ళు అందరితో మింగిల్ అవ్వకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం, వీళ్ళకే టైం స్పెండ్ చేసుకోవడం ఇట్లా నడుస్తుంది. వాళ్ళు మిగతా వాళ్ళతో మింగిల్ అయితే వీళ్ళ టైం వాళ్ళకి ఇస్తుంటే ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. వాళ్ళకైతే నాకు తెలిసి ఎవరు కనెక్ట్ అవ్వలేదు హౌస్లో, వాళ్ళు ఒకటి సపరేట్గా ఉంటున్నారు. సో వాళ్ళ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ కాస్త జీరో అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళని చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే వాళ్ళకే డిఫరెన్సెస్ ఉన్నట్టు, రీజన్ మ్యారేజ్ అయ్యి డిఫరెన్సెస్తో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవ్రీ మ్యారేజ్ లైఫ్లో ఉంటుంది. ఒక ఫస్ట్ 1 year అయితే చాలా డిఫికల్టీ. అంటే ఒక పర్సన్ అంటే వేరే లైఫ్ నుంచి వచ్చి ఒకే దగ్గర కలిసి ఉండాలంటే చాలా టఫ్. సో నా మ్యారేజ్ లైఫ్లో కూడా అట్లాగే జరిగింది. ఫస్ట్ 6 months అయితే నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది. అంటే మ్యారేజ్ ముందు అంతా బాగుండేది, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అంతా చేంజ్ అయిపోయి 6 monthsలోనే ఏంటి లైఫ్ నాకు వద్దు, డైవోర్స్ సైడ్ వెళ్దామా అన్న ఫీలింగ్లో కూడా మైండ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ స్ట్రగుల్స్ అన్నీ మనం బేర్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. 5 years మ్యారీడ్ లైఫ్. సో ఇవన్నీ మనం దాటుకొని వస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. 6 months దగ్గర ఆగిపోతే మన లైఫ్ అనేది ముందుకు ఉండదు. సో బాగా డెసిషన్స్ అనేది కొంచెం టైం తీసుకొని తీసుకోవాలి, అంతేగాని ఏదో తొందరపాటుగా అట్లా అయితే తీసుకోవద్దు. వాళ్ళకైతే ఇది నా మెసేజ్గా మహేష్ సాండ్రా గారికి చెప్పాలనుకుంటున్నాను. సో మేము లోపల ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ మీరు బయట చూపించేదైతే అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఓవర్కమ్ చేసి మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకునే దాంట్లో ఐఎమ్ ద ఫస్ట్ వన్. మీరు మ్యారేజ్ చేసుకున్నా అని తెలిసినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలాంటి అమ్మాయి అంటే అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న అమ్మాయికి తన ఒక లైఫ్ ఇవ్వడం, తనకి అంటే ఆ టైంలో చాలా పీక్లో ఉన్న సీరియల్స్ అన్నీ వదిలి ఇలాంటి లైఫ్ స్టార్ట్ చేశాడేమో అనిపించింది. సో అవన్నీ ఓవర్కమ్ చేసుకొని మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మహేష్ సాండ్రా వీళ్ళ లైఫ్లో అయితే. సో ఇది వాళ్ళైతే లెఫ్ట్ అవుట్ అయిపోతారు. నెక్స్ట్ శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చి ఇంకా టాస్క్ స్టార్ట్ చేస్తుంది. టాస్క్ వచ్చి ఒక 3 stagesలో జరుగుతుంది. సో ఈచ్ కపుల్ ఒక్కో స్టేజ్ కంప్లీట్ చేసుకొని 3rd స్టేజ్కి వెళ్ళాలి. సో ఆ టాస్క్ డీటెయిల్స్ అయితే మనం చూసుకుందాము. కీ టు హార్ట్ అనేది టాస్క్. అంటే కీస్ మనం కలెక్ట్ చేసి ఆ హార్ట్ను ఓపెన్ చేయాలి. ఎవరు ఫాస్ట్గా కలెక్ట్ చేస్తారు అంటే టైం లిమిట్ ఉంటుంది, ఈ టైం లిమిట్లో కంప్లీట్ చేసేయాలి. సో అట్లా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. 3 stages. స్టేజ్ 1లో వచ్చి వాటర్ బెలూన్స్ ఉంటాయి, హ్యాండ్స్ కాకుండా బాడీలో పార్ట్స్తో మనం దాన్ని హోల్డ్ చేసుకొని అక్కడ వేసేయాలంటే ఒక టబ్ ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ అంటే ఉంటాయి దాంట్లో సీలలు అవి, దాని మీద ఏం కానీ బెలూన్ పగిలిపోతుంది. అట్లా ఫాస్ట్గా వేసి ఆ వాటర్ రెడ్ లెవెల్ వరకు ఒక లెవెల్ ఉంటుంది, ఆడ వరకు మనం కంప్లీట్ చేయాలి. అట్లా ఒక టాస్క్. నెక్స్ట్ వచ్చి పార్ట్నర్ హోల్డ్ చేసుకొని కీ తీసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి ఒక పజిల్ ఉంటే పజిల్ సాల్వ్ చేసి తీసుకోవాలి. ఇట్లా ఒక టాస్క్ అయితే పెడతారు. సో ఫస్ట్ వచ్చి మహేష్ సాండ్రా వాళ్ళకి ఒక పవర్ ఇస్తారు. ఆ పవర్ ఏంటంటే మీరు లెఫ్ట్ అవుట్ అయిపోయారు కాబట్టి మీరు ఈ టాస్క్ ఎవరు ఫస్ట్ ఆడాలి అనేది మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, మీరే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఫస్ట్ ఆడతారు, వీళ్ళు సెకండ్ అట్లా సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు అంజలి, పవన్ వాళ్ళ టీం వల్ల మాకు అన్యాయం జరిగింది, వాళ్ళే ఫస్ట్ ఇట్లా టాస్క్ స్టార్ట్ చేసేయడం వల్ల, వాళ్ళు డిసైడ్ అయిపోవడం వల్ల మేము ఫస్ట్ వాళ్ళని తీస్తున్నామని టిట్ ఫర్ టాట్లా చేస్తారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి నేమ్స్ కూడా పెడతారు. ప్రేమ పావురాలు, ప్రేమ అంటే ఇదేరా, ప్రేమ పురుగులు అన్నట్టు. ప్రేమ పురుగులు అంటే నూకరాజు వీళ్ళ ముగ్గురు, అండ్ నటరాజ్ మాస్టర్ వచ్చి ప్రేమ పావురాలు, ప్రేమ అంటే ఇదేరా అని చెప్పి అంజలి వాళ్ళు పెట్టుకుంటారు. ఇట్లా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అంజలి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకైతే ఫస్ట్ టాస్క్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి అంత తెలియదు ఎట్లా ఆడాలి, ఎంత ఫాస్ట్గా ఆడాలి అని. ఫస్ట్ రౌండ్లోనే కొంచెం లేట్ అవుతుంది, ఇంకా సెకండ్ రౌండ్ ఓకే ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తారు. థర్డ్ రౌండ్ కూడా అసలు చేయలేకపోతారు. సో అక్కడ వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అక్కడే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు, ఇదంతా మహేష్ సాండ్రా వీళ్ళ వల్లే జరిగింది, వీళ్ళు మమ్మల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అని. ఇంకా నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చి నటరాజ్ మాస్టర్ వీళ్ళు వస్తారు. వీళ్ళు కూడా మోస్ట్లీ 16 minutesలో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ నూకరాజ్ వాళ్ళు వచ్చి 13 minutesలోనే కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళు టాస్క్ విన్ అవుతారు. అది శ్రీముఖి ఇప్పుడే చెప్పదు, మళ్ళీ వచ్చి చెప్తాను మ్యాన్షన్లోకి అని చెప్పి శ్రీముఖి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళు డిస్కస్ చేస్తుంటారు మహేష్ సాండ్రా వీళ్ళతో. పవన్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్ ఉన్నారు కదా, అంటే అంజలి పవన్ తను కూడా వచ్చి డిస్కస్ చేస్తుంటారు. ఇలా జరిగింది, మా వల్ల
అట్లా వాళ్ళ డిస్కషన్స్ అంటే వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటుంటారు. అప్పుడు పవన్ ఈ వసంతి, పవన్, కళ్యాణ్ తను ఉన్నాడు కదా, తనైతే ఫుల్ హైపర్ అసలు. వసంతి ఎలా బేర్ చేస్తుంది అది నాకైతే అర్థం కావట్లేదు, ఎంత హైపర్ పర్సన్ని. తను చాలా యాక్టివ్ హైపర్గా ఉంటాడు, అంటే ఊరికే కోపం వస్తుంది, ఏది స్పాంటేనియస్ తీసుకోవట్లేదు. అక్కడ ఇదే టాస్క్, అది ఇంక తర్వాత టాస్క్లో చూసుకుందాం, ఏంటో చూపిస్తాను నేను టాస్క్ అన్నట్టు కొంచెం యారోగెంట్గా మాట్లాడతాడు. అది మహేష్ వింటాడు, తను హర్ట్ అవుతాడు అక్కడ కూడా. తర్వాత మహేష్ ఏడుస్తాడు, ఇదంతా జరగడం నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తూ ఉంటారు. సో తర్వాత ఇదంతా డిస్కషన్స్ అయిపోయాక శ్రీముఖి వచ్చి విన్నర్ని అనౌన్స్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25 పాయింట్స్, నెక్స్ట్ 20, లాస్ట్ వచ్చిన వాళ్ళకి 5 పాయింట్స్ ఇస్తుంది. సో అక్కడితో అయితే పాయింట్స్ వాళ్ళే డివైడ్ చేసుకుంటారు, క్రెడిట్ పాయింట్స్. దీంట్లో వచ్చి 10 వచ్చి జాను బాను వాళ్ళకి ఇస్తారు, నూకరాజు వాళ్ళకి 7 తీసుకొని మాస్క్ మ్యాన్ వాళ్ళకి 8 ఇస్తారు. అట్లా పాయింట్ షేర్ అయితే చేసేసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చి హైయెస్ట్ పాయింట్తో ఉన్న నూకరాజు ఆసియా వాళ్ళని రెడీ అయ్యి రమ్మంటారు, వాళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు, అది బాగా అనిపించింది. అండ్ లాస్ట్ 2లో ఉన్న మహేష్ శాండ్రా అండ్ సోనియా సిద్ధు వాళ్ళకి వచ్చి మీకు ఒక డస్ట్బిన్ అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నా అట్లా ఒక డస్ట్బిన్ లాగా పెట్టి, మీరు ఏ ఒపీనియన్స్ అయితే మీ పార్ట్నర్లోంచి ఉండకూడదు అనుకుంటున్నారో అవంతా ఈ డస్ట్బిన్లో పెట్టండి అన్నట్టు చెప్తారు. సో వాళ్ళు తన ఒపీనియన్స్ షేర్ చేసుకుంటాడు. ఇట్లా అంటే వాళ్ళిద్దరు అదే చెప్పాను కదా, మహేష్ అంటే వాళ్ళకి ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దానివల్ల చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు ఇద్దరు. సో ఈ ఇన్సెక్యూరిటీ అనేది పోవాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇద్దరు. సో అట్లా ఇంకా ఇద్దరు మాట్లాడుకుని నూకరాజు ఆసే వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ 6 అయితే ఎండ్ అయిపోతుంది. సో ఈ ఎపిసోడ్స్ వల్ల మనం నేర్చుకున్న మోటివేషన్ అంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఒక చదువుతున్నామంటే లాస్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అట్లా ఈ ఎపిసోడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ లాగా వైఫ్ని కంట్రోల్ చేసి నాలాగే ప్రేమించాలని పక్క వాళ్ళు రుద్దొద్దు, మీ పార్ట్నర్ని అట్లా అయితే చేయొద్దు, తన ఫ్రీ హ్యాండ్స్ తనకి ఇవ్వాలి, కొన్ని విషయాల్లో రిస్ట్రిక్ట్ చేయాలి నేను ఈ హస్బెండ్ని అని, ఏ విషయాల్లో అది తన ఇన్సెక్యూరిటీ అంటే తనకి ఏ ప్రాబ్లం, ఇలా చేస్తే తనకు ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ నేను సపోర్ట్ చేయాలి అన్న దాంట్లో ఖచ్చితంగా తను రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఇక్కడికి వెళ్తే నీకు ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా ప్రతిదీ నువ్వెందుకు తనతో మాట్లాడుతున్నావు, నువ్వెందుకు, ఇలాంటి చిన్న చిన్న వాటికి అవసరం లేదు రిస్ట్రిక్షన్. ఉమెన్ చాలా డెసిషన్స్ తీసుకుంటుంది, మా లైఫ్లో మేము ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం, అలాంటిది మనం పక్క వైఫ్ కదా అని చెప్పి తనని అంత రిస్ట్రిక్ట్ చేసి నువ్వు నాలాగే లవ్ చేయాలి, నేను చెప్పినట్టే వినాలి అంత వద్దు. తిరిగి తనే అట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఒక హస్బెండ్ తీసుకోగలరా, తీసుకోలేరు కదా. సో తన ఫ్రీడమ్ తనకి ఇవ్వాలి, ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలో మనం తెలుసుకోవాలి, ఫస్ట్ మెన్గా వాళ్ళు ఆ పని చేయాలి, అప్పుడే మన ఇద్దరు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ మోటివేషన్ మాస్క్ మ్యాన్ హరీష్ గారి నుంచి. పక్కన వాళ్ళ మీద కూడా రుద్దకూడదు, ఇట్లాగే చేయాలి అని. నెక్స్ట్ శాండ్రా మహేష్ గారు, ఈ డిస్టర్బెన్సెస్ అయితే ప్రతి ఒక్కరిలో వస్తే మీరు స్ట్రాంగ్గా నిలబడి గట్టిగా ఉంటే ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. సో ఏ పార్ట్నర్ అయినా కానీ స్టార్టింగ్లో వచ్చే అబ్స్ట్రకల్స్కి డైవర్స్ వరకు వెళ్ళొద్దు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసి మాట్లాడుకొని సర్దుకొని అండర్స్టాండింగ్తో ఖచ్చితంగా లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది. రేపు ఇంకో వచ్చే పర్సన్ కూడా ఇట్లాగ ఉంటారు, మనకు తెలియదు కదా ఎట్లా ఉంటారు అనేది. సో మీరు పార్ట్నర్ని మార్చుకోవడం లేదంటే అడ్జస్ట్ అవ్వడం ఏదో ఒకటి నేర్చుకోవాలి లైఫ్లో. ఇట్లాగే జరగాలి, నేను ఇట్లాగే ఉంటాను, నా ఎవరి మాట విన్నంటే జరగదు, ఎవరితోనూ జరగదు. రేపు వచ్చే పార్ట్నర్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇదే లైఫ్ని నువ్వు హ్యాపీగా ఉండడానికి, నీకు నచ్చినట్టు మార్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఇంతే, ఇంకా అంతే, పార్ట్నర్ వైజ్గా ఇంతే. సోనియా సింగ్ సిద్ధు వాళ్ళు కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా ఉన్నారు. సో టేక్ ఇట్ ఈజీతో పాటు మన సీరియస్నెస్ అనేది కూడా తెలియాలి, అంటే మనం పార్ట్నర్ స్ట్రాంగ్గా ఉన్నాం అనేది కూడా మనం బయట చూపించాలి. నేను ఇండివిజువల్గా నా ఇన్సైడ్ నా మెంటల్ నేను స్ట్రాంగ్గా ఉన్నట్టే సరిపోదు, ఫిజికల్గా కూడా మనం అదర్ కపుల్స్కి చూపించాలి, అంత గ్రాంటెడ్గా తీసుకోకూడదు అని చెప్పినట్టు. సో కొంచెం సీరియస్గా వాళ్ళు ఆడాలి. సో పార్ట్నర్తో అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ఖచ్చితంగా బాగుండాలి. సో ఇది ఇవాళ ఎపిసోడ్స్ అయితే. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే రావట్లేదు, అయినా నేను ఆపను, రివ్యూస్ చేస్తుంటాను చూసినా చూడకపోయినా. సో సారీ అట్లా చెప్పినందుకు. సో ఇది ఇవాళ రివ్యూ. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.